హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఎస్, చాలా మంది పేషెంట్స్ ఫిజియోథెరపీ గురించి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఫిజియోథెరపీ ఎవరు తీసుకోవచ్చు, ఫిజియోథెరపీ ఎవరు తీసుకోకూడదు? ఎస్, ముఖ్యంగా ఫిజియోథెరపీ అనేటువంటి ఇది కంప్లీట్గా సైన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి ఇది. సో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకనంటే ఇట్స్ ఎ నాన్ సర్జికల్ ప్రొసీజర్. అంటే మనకి ఎక్కువగా మెడికేషన్స్ కానివ్వండి, ఎక్కువగా మనం ఇంజెక్షన్స్ కానివ్వండి, సో టాబ్లెట్స్ అనేటువంటి మనం ఎక్కువగా వాడేటువంటి అవసరం లేకుండానే నవేడేస్ ప్రజెంట్ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి ఫిజియోథెరపీ అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. ఎక్సర్సైజ్ యొక్క ఉపయోగం చాలా ఉంది. బట్ ఎక్సర్సైజ్ మనకు ఒక 30-40% ఉపయోగం ఉంటే రిమైనింగ్ 50-60% కూడా మనకి వివిధ రకాల అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలతో చేసేటువంటి వైద్యం చాలా ఉంది. అంటే వాటిల్లో అల్ట్రాసౌండ్ థెరపీ కావచ్చు, అలాగే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఐఎఫ్టి అంటాము, సో అలాగే టెన్స్ థెరపీ, లేజర్ థెరపీ, సో వాక్యూమ్ థెరపీ, సో ఇట్లా మనకి వ్యాక్స్ పవర్ థెరపీ, ఇట్లా డిఫరెంట్ థెరపీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అందులో క్రయోథెరపీ కావచ్చు, హార్ట్ ప్యాక్ థెరపీ కావచ్చు, షార్ట్ వేవ్ డైథెరపీ అనేటువంటి ఇలాంటి ఈ పదాలు మీరు ఇలాంటి ఇన్ని రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయా అనేటువంటి ఆశ్చర్యపోతున్నారు. ఎస్, ఇది సత్యం. ఎందుకంటే ఇన్ని రకాల పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి ఫిజియోథెరపీలో. సో ఫిజియోథెరపీ అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ అని మాత్రమే చాలా మంది అపోహలో ఉన్నారు. ఎక్సర్సైజ్ అవసరమే, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ చాలా ఉంటుంది. ఎందుకంటే మీ కండరాలు బలహీనత గుండా వెళ్తున్నప్పుడు, నరాల యొక్క వీక్నెస్ వెళ్తున్నప్పుడు, అలాగే కండరాలు టైట్ గా పట్టేసినప్పుడు, లేదంటే నడుము నొప్పిగా ఉన్నప్పుడు, మెడ నొప్పితో ఉన్నప్పుడు, పక్షవాతం కూడా వెళ్తున్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఇలాంటి అనేక రకాల పేషెంట్స్ కి ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెంట్ చాలా అవసరం ఉంది. ఫిజియోథెరపీ మరి ఎవరు తీసుకోవాలి? ఫిజియోథెరపీ అనేటువంటి ట్రీట్మెంట్ మీకున్నటువంటి చిన్న చిన్న మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోచేతి నొప్పులు, లేదంటే మోకాళ్ళ నొప్పులు, పక్షవాతం, బెల్స్ పాలసీ అంటే మూతి వంకర పోవడము, దీన్ని ఫేషియల్ పాలసీ అని కూడా అంటూ ఉంటారు. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ ఫిజియోథెరపీలో అత్యాధునికమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సో ఫిజియోథెరపీ ఎవరైనా తీసుకోవచ్చు. దీంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేసి ఉంటే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా, లేదంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా సో కొంతమందికి మనము ఇగ్నోర్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో. సో రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ డాక్టర్ రిఫర్ చేస్తేనే వచ్చి ఫిజియోథెరపీ తీసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. అట్లా ఏం లేదు. మీరు డైరెక్ట్ గా ఫిజియోథెరపీ డాక్టర్ కన్సల్ట్ చేయొచ్చు. మీకు అందుబాటులో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేసుకొని మీకున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఫిజియోథెరపీ